హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఆ ట్యూటోరియల్స్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఏదైతే ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన తర్వాత నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటున్నాను. సో సింపుల్గా దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తే మనకు ఒక లేయర్ కాపీ వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ ఇలా కాపీ వచ్చేసిన తర్వాత ఏదైతే కాపీ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ మోడల్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే చాలా టైం అవుతుంది. సో అలా కాకుండా నేను సింపుల్గా కూడా సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసుకుంటాను. సో ఇలా క్లిక్ చేసుకుంటే అడోబ్ ఫోటోషాప్ 2021 వర్షన్లో ఆటోమేటిక్గా ఈ మోడల్ అనేది సెలెక్షన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకుంటే దీనికి లేయర్ మాస్క్ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా లేయర్ మాస్క్ యాడ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని నేను మళ్ళీ ఒక కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసేసుకొని ఈ లేయర్ మాస్క్ యొక్క లేయర్ ఏదైతే ఉందో దీన్ని హైడ్లో పెట్టేసుకొని ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని మాత్రమే సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను లాసో టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేను ఈ మోడల్ని ఇలా సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇలా సెలెక్టెడ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో నేను కంటెంట్స్ వచ్చేసి కంటెంట్ అవేర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగా పెట్టేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. సో వన్స్ ఇలా ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిసెలెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు అది డిసెలెక్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గాషన్ ఇక్కడ లెన్స్ బ్లర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షేప్ వచ్చేసి హెక్సాగాన్ 6 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రేడియస్ మామూలుగా మనకి ఇలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను 100 పెట్టేసుకుంటున్నాను కంప్లీట్ మ్యాక్సిమం. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చేసి 255 పెట్టేసుకోవాలి. అండ్ దెన్ క్లిక్ ఓకే. సో వన్స్ ఇలా అప్లై అయిపోయిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా బ్లర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మోడల్ని మనం అన్హైడ్ చేసుకుందాం. అన్హైడ్ చేసుకొని ఇక్కడ మోడల్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కలర్ లుక్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. మనకి నచ్చింది ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ క్రిస్ప్ వామ్ లుక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని ఒపాసిటీ అనేది తగ్గించుకుంటున్నాను, 60 పెట్టేసుకుంటాను. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి వన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. ఇది వచ్చేసి బిఫోర్ అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఫ్రెండ్స్, మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఎంత ఈజీగా బ్లర్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరికొన్ని ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీకు వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.